ఎంట్రింగ్ ఇదే హాస్పిటల్. అది వెనక మళ్ళీ మొత్తం పెట్టాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి, మొత్తం చూడండి. చూశారు కదా, స్టార్టింగ్ నుంచి ఇదంతా మొత్తం పెట్టాను. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది ఎంట్రింగ్, హాస్పిటల్ లోపలికి వెళ్తాక ఎంట్రింగ్. ఇది వెనకమాల హాస్పిటల్, వెనకమాల అండి. ఇదిగోండి, ఇదంతా మొన్నే అన్నీ తవ్వి కొత్తగా చిన్న చిన్న మొక్కలు పెట్టారు. చూడండి ఎంత బాగున్నాయో. హాస్పిటల్ పైన ఇది వెనకమాల అన్నీ జ్వరానికి అన్నిటిగా ఉంటుంది. ఇక్కడ నీట్గా ఉంటాయి, ఇక మంచిగా ఊడుస్తారు. అన్ని మధ్యలో వచ్చేపటికేమో 100 వరహాల మొక్కలు పెట్టారు. చూసారు కదా, ఇదేమో హాస్పిటల్. వెనకమాల ముందు వైపు అంతకుముందు పెట్టాను, కుదిరితే పెడతా. స్టార్టింగ్ అదే వస్తుంది, తర్వాత ఇది వెనకమాల తర్వాత వస్తుంది. మొక్కలు కూడా భలే ఉన్నాయి కదా. ఇదేమో పార్కింగ్, ఇదంతా అక్కడేమో ఆఫీసు వాళ్ళు, అదంతా పార్కింగ్. ఇటు కూడా కార్లు అవతల కూడా ఉంటుంది. మొత్తం ఇలా పూల మొక్కలు ఉంటాయి. అన్ని మొక్కలు మంచిగా పెట్టారు. మీకు అటువైపు కూడా వెళ్ళి అక్కడ కూడా చూపిస్తా. చక్కగా ఇలా కూర్చోడానికి బెంచీలు ఉంటాయి. ఇదంతా వెనకమాల హాస్పిటల్. జ్వరానికి అన్నిటికీ వెనకమాలే ఉంటాయి ఎక్కువ. నైట్ ఒకటే ఉండదు పాపం. పసుపు పువ్వులు భలే కలర్స్ వచ్చినాయి, బాగున్నాయి కదా. నాకు పసుపు కలర్ తెలుసు. ఇది రెడ్ ఒకటి ఉంది, రెడ్ ఆరెంజ్ అలా రౌండ్ పెట్టారు. చూసారు కదా. మళ్ళీ వెనకమాల కూడా ఉంది, మీకు చూపిస్తా. దీనిలోనే కరివేపు మొక్క వచ్చింది ఫ్రెండ్స్. ఇది మామూలుగా పెట్టారు, దీంతో పాటే కరివేపాకు అనుకుంటుంది. అమ్మ అది కరివేపాకే కదా, అది కరివేపాకే కదా. పెరిగితే వెళ్ళొస్తా. కానీ నేను మొక్కలు బాగున్నాయి కదా, మీకు లోపల వైపు కూడా చూపిస్తా. ఇదంతా వెనకమంగళ వస్తే ఇంకా కొన్ని అన్ని మొక్కలు. మార్నింగ్ ఎంత తవ్వారు, ఇదంతా ఇంకా కొన్ని మొక్కలు వేయాలి ఇక్కడ. ఈ మొక్కలు తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా అండి? మాకు ఈ ఎల్లో కలర్కి వస్తుంది. ఇవి చాలా ఉండేవి, మొత్తం పోయినాయి. ఈ మొత్తం తవ్వేసి అలా పెట్టారు. ఇక్కడ నేను రెడ్ లిల్లీ అంటాను చూసారా, వైట్ రెడ్ కలర్. ఇక్కడ ఇదంతా వెనకమాల హాస్పిటల్. మొక్కలు అన్నీ పెట్టారు, మొన్న వచ్చినాయి. వాకింగ్ కూడా చేస్తారండి ఇక్కడ పొద్దున్నే. ఇది రౌండింగ్ అంతా పొద్దున్నే మొత్తం క్లీన్ చేసే వాళ్ళందరూ హాస్పిటల్ మొత్తం నీట్గా తుడిచేస్తారు. చూసారు కదా, ఈ 100 వరహాలు చుట్టూ పెట్టారు. చుట్టూ 100 వరహాలు పెట్టి మధ్యలో గెడ్డించి ఆ మధ్యలో అలా మొక్క పెట్టారు. బాగుంది కదా, చుట్టూ ఉంటుంది.
చూపించా. లోపల మళ్ళీ ఏమంటారో అందుకని నేను లోపలికి వెళ్ళి బయట వరకే చూపిస్తున్నా. మళ్ళీ ముందు కూడా తర్వాత చూపిస్తాను. ఇటు నుంచి మళ్ళీ ఇట్లా వెళ్తే వెనకమాలు ఇంకా ఉన్నాయి. ఈ వెనకమాలలోనే ఇదిగోండి, ఇదేమో వెనకమాల. నేను లోపలికి అయితే వెళ్ళా, బయట వరకు చూపిస్తుంది అంతే. హాస్పిటల్ నుంచి లోపలికి మళ్ళీ, ఎందుకంటే రైల్వేది కదా. ఇదంతా కూడా మాకు అంటే అటువైపు వెనకమాల మీకు అందరూ చూపించారు కదా, అదే స్కానింగ్ అవన్నీ ఉంటాయి అటు సైడు. మొక్కలు తెచ్చారు, ఇంకా అవన్నీ పెడతారు. ప్రస్తుతానికి ఉంటాయి. ఇంకా ఇది వెనకమాల ఇవన్నీ చాలా ఉంటాయి. ఎందుకన్నా మొత్తం తీయట్లేదు, మళ్ళీ ఏమనుకోకుండా. ఇది ఒకటి. ఇదేంటంటే ఇది దేనికండి? ఏమండి దేనికిది? డయాసిస్ది ఇక్కడ ఉంటుందండి. ఇది వెనకమాల. ఇదేంటిది? ఏంటి ఇదేంటిది? స్పెషల్ వార్డ్ అంటే బాగున్న వాళ్ళు అలా ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడికి వస్తారా? ఇది స్పెషల్ వార్డ్ అంటండి, అంటే ట్రీట్మెంట్ కానీ వస్తారు కదా. ఇది ఎక్కడైనా చక్కగా పచ్చగా చెట్లు ఉంటాయండి మీకు. ఇంకా ఇది ఇదేమో ప్రస్తుతి మరియు స్త్రీ వ్యాధుల చికిత్స విభాగం అంట, పైన రాసి ఉంది. ఎన్ని 100 వరహాలు అయితే ఎన్ని రకాల చూడండి. ఇది వెనకమాల ఇదంతా. అంటే ఎక్కువ వీళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్, డెలివరీ అవన్నీ జరుగుతాయి ఇక్కడ. ఎంత మొక్కలు చూసారా? ఇది వెనకమాల. ఇది ఒకటి బాగుంటాయి. ఇది మరి దేనికో తెలియదు కానీ ఇదేంటిదండి? ఇదంతా ఏంటో తెలియదు కానీ ఎక్కువ వెనకమాల. మనం అటు నుంచి వచ్చాం. నేను మళ్ళీ రివర్స్ వెళ్ళి చూపిస్తాను ముందు వైపు కూడా. ఈ పేషెంట్లలో పెద్దవాళ్ళు, జిఎం అలా ఎక్కువ వాళ్ళు వస్తారు కదండి. వాళ్ళు వచ్చినప్పుడు దాని లోపల రూమ్స్ అవి ఉన్నాయి, అక్కడ ఉంటారంటండి పెద్ద వాళ్ళు. ఇదంతా వెనకమాల. నేను ముందు నుంచి ఇదిగోండి, ఇక్కడ ఏమో బాగా ఉన్న వాళ్ళు, ఇప్పుడు పెద్ద వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు అది అంటండి లోపల అంతా అదే. ఇదంతా వెనకమాల. హాస్పిటల్కి వచ్చాం, కొంచెం దగ్గు ఫీవర్గా ఉందని అప్పుడు తీసాను. ఇదంతా ఇందాక మొక్కలు చూపించాక ఇదంతా వెనకమాల.
పైన కూడా పేషెంట్లు వాళ్ళు ఉంటారు, ఆపరేషన్ థియేటర్ ఇదంతా ఉంటుంది. ఆపరేషన్ ప్రెగ్నెంట్ లేడీస్ అవి ఆపరేషన్ ఉంటాయి, అందరివి ఉంటాయి అండి. అందరికీ ఇక్కడే చేస్తారు ఆపరేషన్లు ఎక్కువ. అక్కడ ఉంది స్టార్టింగ్ ముందు వైపా, ఇది ప్రెగ్నెంట్ లేడీస్ వరకేనా? ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకండి ఎక్కువ. కింద మేడం కూడా ఉంటారు. బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఏముందట అనుకుంటా. ఇప్పుడు రేకుల అవతల ఉంది కదా బిల్డింగు, ఆ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఆపరేషన్ థియేటర్ అంటండి. కానీ చాలా పెద్దదండి వెనకమాల. ఇదంతా వెనకమాలే, ముందు వైపు ఒకటి ఉంది చూడండి. మొక్కలు చక్కగా ఇక్కడ ఏంటంటే చక్కగా నీట్గా ఉంటుందండి. అసలు ఆపరేషన్ చేసిన బాత్రూమ్స్ కానీ ఏమైనా కూడా అసలు క్లీనింగ్ అదంతా మంచిగా చేస్తారు. చక్కగా మంచిగా ఇక్కడ చేసే వర్కర్స్ కూడా మంచిగా పొద్దున్నే మొత్తం తుడిచేసేసి, అంటే జనాలు రాకముందే మొత్తం క్లీనింగ్ చేసేస్తారు. చక్కగా బాగుంటుందండి. కొంచెం చూడండి ఎంత మంచిగా ఉందో, చూసారు కదా. పొద్దున్నే క్లీనింగ్ చేస్తారు. మళ్ళీ తర్వాత ఏంటంటే ఆకులు అవి రాలుతూ ఉంటాయి, కామనే ఎండిపోయినవి అవి ఉంటాయి కదా, రాలుతుంటాయి. ఇంకా క్లీన్ మేము వచ్చేటప్పుడు ఇంకా పొద్దున్నే వచ్చాము. మేము వచ్చేపాటికే 8 అలా అయింది. ఆ టయానికే క్లీనింగ్ అయిపోయింది చాలా వరకు. మళ్ళీ వస్తూ ఉంటారు పిల్లలు, వాళ్ళు ఉంటే చాక్లెట్లు అవి వేస్తూ ఉంటారు. పొద్దున్నే క్లీనింగ్ చేస్తారు, మళ్ళీ సాయంత్రం చేసుకుంటారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జారకుండా పొద్దున్నే తుడిచేసుకుని లోపల ఫ్యాన్లు వేసి ఉంచేస్తారు. అది నేను పైన కూడా అక్కడ ఎవరో అక్కడ కూర్చొని ఉన్నారు, చూసారు కదా. పైన పేషెంట్లు ఉంటారండి, అక్కడ అంటే ఆపరేషన్ జరిగిన తర్వాత పైన ఉంచుతారా? ఆపరేషన్ చేసిన తర్వాత ఐసీయూలో ఉంచుతారు. అదంతా అక్కడ అలా ఉంటుంది అంటండి. చూసారు కదా, చెప్తున్నారు ఆయన. మనకు తెలిసి ఇది ఇప్పుడు ఈయన జాబ్ స్టార్ట్ అయ్యి కూడా 4 సంవత్సరాలు అయింది కదా, 4-5 సంవత్సరాలు అయింది. మంచిగా అండి. మళ్ళీ అటు వెళ్ళిపోయి ముందు వైపు కూడా చూపిస్తాను మీకు. వాళ్ళు ఎందుకన్నా తీసి చూపించాం, నాకు ఇది బాగా నచ్చింది. ఇక్కడ స్టేషన్ కూడా దగ్గర, అందుకనే ట్రైన్స్ అయ్యి మోతకి నేను మధ్యలో ఆపేసాను. చక్కగా ఇక్కడ కూర్చోవడానికి ఉంటే అన్నీ ఉంటాయి. బండ్లు అంటే ఇక్కడ ఉంటారు కదా పేషెంట్ల కోసం వచ్చిన వాళ్ళు, వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళు ఇలా పెట్టుకుంటారండి. చెరుకావాడిన అంటే ఇదంట చెరుకావాడ అంటారు వెనకమాల. ఇది చెరుకావాడ అంటారు. చెరుకావాడ అంటే అర్థం ఏంటి? స్పెషల్ వార్డనే. చెరుకావాడ అంటే స్పెషల్ వార్డ్. ఏమో ఈయనకే తెలియదండి, డ్యూటీలు చేస్తారు కదా వీళ్ళు, మనకు తెలియదు. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. ఇదంతా మీకు ఇందాక చూపించింది. కానీ మొక్కలు కూడా అసలు ఎంత పచ్చగా, ఎంత నీట్గా క్లీనింగ్ చేస్తున్నారు. ఇదిగోండి ఇదంతా ఊడ్చారు, ఇంకా అటు ఊడుస్తున్నారు. ఇంకా గాలికి వెనక వచ్చేస్తూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ కూడా మొక్కలు పెట్టు, అంటే ఇది వెనకమాల, అటువైపు ఇదంతా వెనకమాల చక్కగా నీట్గా చేపిస్తారు. ఇదేమో ముందు వైపుది. ఇటు నుంచి వెళ్తామండి. చూసారు కదా ఎంత పెద్దది, ఇదంతా వెనకమాల. మీకు ఇందాక చూపించా, మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. ఎంత ఉడిచినా ఆకులు పడుతూనే ఉంటాయి. ఇది వెనకమాల. అంటే ఇలా మెట్లు దిగి మెట్లు ఎక్కి కూడా వెళ్తారు. ఇవన్నీ మొక్కలు చూసాను. ఇక్కడ అంబులెన్స్లు, మళ్ళీ బండ్లు, వచ్చిన వాళ్ళ కార్లు ఇవి పెడతారు. చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి.
అటువైపు ముందది స్టార్టింగ్. ఇవన్నీ ఆంబులెన్స్ అవన్నీ పెడతారు. మనం వచ్చింది ఆ రూటు. ఇక్కడ కార్లు ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కార్లు అవి పెడతారు. కార్లు పార్కింగ్ ఇదంతా. ఇది కార్లు ఇదిగోండి ముందు వైపు ఇది. ఇదంతా ముందు అటు ఉంది. నేను మొత్తం చూపిస్తా. ఇవన్నీ కార్లు. పేషెంట్తో వచ్చిన వాళ్ళు అందరూ అలా కూర్చుంటారు. మేము అటు నుంచి అట్లా నుంచి అది వెనకమాల మళ్ళీ ముందుకు వచ్చేసాం కదా. ఇది అక్కడ షెడ్లో కూడా బండ్లు అవన్నీ పెడతారు. ఎవరైనా పెట్టుకోవచ్చు బండ్లు. ఇది ముందు వైపు. సరే ఎంత పెద్దదో. లాలాగూడ హాస్పిటల్. కేంద్రీయ ఆసుపత్రి లాలాగూడ అని రాసాం చూసారా. లోపలికి అయితే పర్మిషన్ ఉండదండి, ఎందుకంటే ఊరుకోరు. అందుకని ఇదంతా ఇదంతా గార్డెన్. ఇది ముందు వైపు ఇదంతా చూసారా. డ్యూటీ కలిపి ఇదేమో ముందు వైపు. బండ్లు ఇక్కడ పెట్టుకుంటారు. మళ్ళీ వెనక మేము ఎందాక వచ్చాం కదా అటు పెట్టుకుంటారు. కొట్టు ఉంటుంది. అదేమో అదొక ఆఫీసు. ఇక్కడ వచ్చేసి క్యాంటీన్ అది ఉంటుందండి. ఇదే మొత్తం అంతా. ఇక్కడ అమ్మవారు కూడా ఉంటారు. హాస్పిటల్ అందరూ దండం పెట్టుకుంటారు. క్యాంటీన్ ఇదిగోండి. ఇదే మొత్తం లాలా కూడా ఎంట్రింగ్. ఇదిగోండి.